Welcome to the online classes of ABN and PRR College of Science, Kovur. స్టూడెంట్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అనే ఈ సబ్జెక్ట్లో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటంటే గవర్నమెంట్ మార్కెట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్. గవర్నమెంట్ మార్కెట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ప్రభుత్వం యొక్క మార్కెట్ విధానాలు మరియు క్రమబద్ధీకరణ చర్యలు. గవర్నమెంట్ మార్కెట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఏంటి? ఈ టాపిక్ ఏంటంటే అగ్రికల్చర్ని డెవలప్ చేయడానికి కంట్రీలో ఉన్నటువంటి స్టేట్స్లో కానీ రకరకాల ప్రమోషనల్ ప్రోగ్రామ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వల్ల గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ అగ్రికల్చర్ని బాగా డెవలప్ చేయాలి. సో అగ్రికల్చర్ని బాగా డెవలప్ చేయడం ద్వారా అగ్రికల్చర్ సెక్టార్కి మంచి బూస్టప్ ఇవ్వడం ద్వారా దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్కి మంచి ఇన్కమ్స్ని చూపించాలి, వాళ్ళ యొక్క లైఫ్ స్టాండర్డ్స్ని ఇంక్రీజ్ చేయాలి అనేదే గవర్నమెంట్ యొక్క మెయిన్ మోటో. ఈ విధంగా ప్రభుత్వం ఈ ప్రధానమైన ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకుని దేశంలో వ్యవసాయ రంగంపై ఆధారపడిన వ్యవసాయదారులను, రైతు కూలీలను వారికి మంచి ఆదాయాలు ఆర్జించి పెట్టి వారి యొక్క జీవన ప్రమాణాలను పెంచాలి. ఇదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. దీని కొరకు గవర్నమెంట్ ఏ విధమైన పాలసీస్ని, రెగ్యులేషన్స్ని మెయింటైన్ చేస్తుంది అనేదే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకునే టాపిక్. అంటే గవర్నమెంట్లో అన్ని రకాలైన సెక్టర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటే గవర్నమెంట్ రూలింగ్ చేస్తున్నటువంటి, గవర్నమెంట్ పవర్ని ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి సెక్టర్స్లో అగ్రికల్చర్ సెక్టర్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే గవర్నమెంట్ అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్మెంట్ కోసం ఏ విధమైన మార్కెట్ పాలసీస్ని, రెగ్యులేషన్స్ని అది తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది. వాటి ద్వారా ఇండియాలో, కంట్రీలో అగ్రికల్చర్ సెక్టర్ ఎంతవరకు డెవలప్ అవుతుంది, అగ్రికల్చరల్ సెక్టర్ మీద డిపెండ్ అయినటువంటి ఫార్మర్స్ యొక్క లివింగ్ స్టాండర్డ్స్ ఎంతవరకు పెరుగుతున్నాయి అనేది మనము ఈ టాపిక్ని డిస్కస్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. గవర్నమెంట్ మార్కెట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్, ప్రభుత్వం యొక్క మార్కెట్ విధానాలు మరియు క్రమబద్ధీకరణ చర్యలు. దానిలో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఎంటర్ప్రెన్యూరియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. తెలుగులో దీన్ని ఏమంటారంటే శిక్షణా సంస్థలు. అంటే దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి గాను దేశంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపన పెరగాలి. ఈ విధంగా దేశంలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి వ్యవసాయ ఆధారిత పరిశ్రమల సంఖ్యను పెంచాలంటే అటువంటి పరిశ్రమలను స్థాపించే వ్యక్తులను ప్రోత్సహించాలి. అంటే చాలామంది వ్యక్తులు ఎంటర్ప్రెన్యూర్స్, కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అయ్యే వాళ్ళందరూ కూడా రకరకాల ఫీల్డ్స్ని వాళ్ళు చూస్ చేసుకుంటున్నారు, కానీ చాలామంది అగ్రికల్చర్ సెక్టర్ వైపు, ఫార్మింగ్ వైపు రావడం లేదు. సో దానివల్ల అగ్రికల్చర్ సెక్టర్ లేదా ఫార్మింగ్ అనేది బ్యాక్వర్డ్గా ఉంది. ఈ విధంగా అగ్రికల్చర్ సెక్టర్ని బూస్టప్ చేయడానికి గాను అగ్రికల్చర్ అండ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని ఇండియాలో ఎక్కువ సంఖ్యలో ఎస్టాబ్లిష్ చేయడానికి గాను ముందు అటువంటి ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసే వ్యక్తులను బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేయాలి. అటువంటి వ్యక్తులను ఏ విధంగా ఎంకరేజ్ చేయడానికి వీలుంటుందంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేసి వాటిలో పర్సన్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం ద్వారా వాళ్ళు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముందుకొస్తారు. సో గవర్నమెంట్ అనేది కంట్రీలో అగ్రికల్చర్ సెక్టర్ని, అగ్రికల్చర్ మీద డిపెండ్ అయిన ఫార్మర్స్ని డెవలప్ చేయాలి అనుకుంటే దానిలో మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఎంటర్ప్రెన్యూరియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ని ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలన్నా, వ్యవసాయ రంగంపై ఆధారపడిన రైతుల యొక్క జీవన ప్రమాణాలు పెంచాలన్నా భారత ప్రభుత్వం ముందుగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను దేశంలో ఎక్కువ సంఖ్యలో నెలకొల్పాలి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఎక్కువ సంఖ్యలో నెలకొల్పాలి అంటే అటువంటి పరిశ్రమలను స్థాపించడానికి వ్యక్తులు ముందుకు రావాలి.
ఆ విధంగా వ్యక్తులు ముందుకు వచ్చే విధంగా వారిని ప్రేరేపించడానికి ప్రభుత్వం చేయాల్సిన ఒక ముఖ్యమైన విధానం ఏంటంటే శిక్షణా సంస్థలను ఏర్పాటు చేసి అటువంటి శిక్షణా సంస్థల్లో ఔత్సాహికులైన పారిశ్రామికవేత్తలకు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు స్థాపించే విధంగా శిక్షణ ఇవ్వాలి. అది ఫస్ట్ ఇంపార్టెంట్ మార్కెట్ పాలసీ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్. సో ఈ విధంగా దేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం తీసుకోవాల్సిన మొదటి విధానం ఏంటంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను స్థాపించే విధంగా వ్యక్తులను ప్రేరేపించి అటువంటి వ్యక్తులకు శిక్షణా సంస్థలలో తగిన రీతిలో శిక్షణ ఇవ్వడం ద్వారా భారతదేశంలో వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడానికి వీలుంటుంది. సో ఫస్ట్ మార్కెట్ పాలసీ ఇంపార్టెంట్ పాలసీ ఏంటంటే ఎంటర్ప్రెన్యూరియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, శిక్షణా సంస్థలు నెలకొల్పి ఆ శిక్షణా సంస్థల్లో వ్యక్తులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు దేశంలో నెలకొల్పి ఆ పరిశ్రమల ద్వారా దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. సెకండ్ పాయింట్ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్. దీన్ని తెలుగులో కూడా అలాగే అంటారు, ఫ్రాగ్రెన్స్ మరియు ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్ అని పిలుస్తారు. దీని అర్థం ఏంటంటే సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే మొక్కలను సాగు చేసే రైతులను ప్రోత్సహించి వారికి తగిన శిక్షణ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన ఒక ముఖ్యమైన విధానమే ఈ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్. అంటే సుగంధ ద్రవ్యాల తయారు చేయడానికి కొన్ని రకాలైన ముఖ్యమైన మొక్కలను ఉపయోగించడం జరుగుతుంది. ఆ మొక్కలను సాగు చేసే రైతులను ప్రోత్సహించి అటువంటి వారికి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా సుగంధ ద్రవ్యాలు తయారు చేయడానికి ఉపయోగించే మొక్కల ఉత్పత్తిని దేశంలో పెంచాలి. అలా సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే మొక్కల ఉత్పత్తిని పెంచడానికే కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించబడిన ఒక పాలసీ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్. థర్డ్ పాయింట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్. తెలుగులో కూడా దీన్ని ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లు అంటారు. అంటే దేశంలో మన దేశం నుంచి వేరే ఇతర దేశాలకు ఎగుమతులను ప్రోత్సహించే ముఖ్యమైన ఉద్దేశంతో ప్రారంభించబడిన ఒక పాలసీయే ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్లు. అంటే ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ల యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే మన దేశం నుంచి ఇతర దేశాలలోకి వస్తువులు లేదా సరుకులు ఎక్కువ మొత్తంలో ఎగుమతులు కావాలి. ఈ విధంగా మన దేశం నుంచి వేరే ఇతర దేశాలకు అధిక మొత్తంలో వస్తువులు లేదా సరుకులు ఎక్కువగా ఎగుమతి చేయబడాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వమే తీసుకొచ్చిన ఒక పాలసీ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్. వీటిని తెలుగులో స్పెషల్ ఎకనామిక్ జోన్లని ప్రత్యేక ఆర్థిక మండలులు అని కూడా పిలుస్తారు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్లు అనేవి కొన్ని నిర్ణీత ప్రాంతాలలో కొన్ని ప్రత్యేకమైన సౌకర్యాలు కల్పించి ఆ సౌకర్యాల ద్వారా దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి అంటే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అధిక సంఖ్యలో స్థాపించి వాటి ద్వారా వ్యవసాయ ఉత్పత్తి పరిమాణాన్ని పెంచాలి అనే ఉద్దేశంతోనే ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ప్రారంభించడం జరుగుతుంది. అంటే ఒక నిర్ణీత ప్రాంతాన్ని ఎంపిక చేసుకుని ఆ నిర్ణీత ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన సౌకర్యాలు కల్పించి ఆ ప్రాంతాల నుంచి వస్తువులను అధిక సంఖ్యలో ఉత్పత్తి చేసి ఎగుమతులు పెంచాలి అనేదే ప్రధానమైన ఉద్దేశం. అటువంటి ప్రత్యేకంగా ఎంపిక చేసిన ప్రాంతాలను స్పెషల్ ఎకనామిక్ జోన్స్, ప్రత్యేక ఆర్థిక మండలులు అని పిలుస్తారు. ఫిఫ్త్ పాయింట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్. దీన్ని తెలుగులో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లు అని అంటారు. అంటే దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులు లేదా సరుకులు విదేశాలకు ఎగుమతులు చేయడానికి గాను అనువుగా బాగా దేశంలో ఎక్కడైతే నౌకాశ్రయాలు ఎక్కువగా ఉన్నాయో అటువంటి నౌకాశ్రయాలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి, అంటే వాటికి నౌకాశ్రయాలకు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఎంపిక చేసి ఆ ప్రాంతాల నుంచి దేశం నుంచి ఇతర దేశాలకు వస్తువులు లేదా సరుకులు ఎగుమతి చేయడం జరుగుతుంది.
ఈ విధంగా దేశంలో నౌకాశ్రయాలు ఉన్నటువంటి ప్రాంతాలకు దగ్గరలో కొన్ని యూనిట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాల నుంచి దేశంలో ఉత్పత్తి అయిన సరుకులను లేదా వస్తువులను విదేశాలకు ఎగుమతి చేయాలనే ఉద్దేశంతో ప్రారంభించబడిన పాలసీయే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్లు. 6th పాయింట్, ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్స్. దీని తెలుగులో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్కులు అని అంటారు. దీనిని కూడా కేంద్ర ప్రభుత్వమే తీసుకురావడం జరిగింది. ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ పార్క్స్ అంటే అర్థం ఏంటంటే, దేశంలో ఎగుమతులను ప్రోత్సహించడానికి, ఆ ఎగుమతుల ప్రోత్సాహానికి అవసరమైన అన్ని విధాల మౌలిక వసతులను కూడా రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలని ఆ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించి, రాష్ట్ర ప్రభుత్వాల పరిధి నుంచి వస్తువులు లేదా సరుకులు వేరే ఇతర దేశాలకు ఎక్కువ మొత్తంలో ఎగుమతి కావాలని కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశించడం జరిగింది. ఆ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలే ఆ ప్రాంతంలో రాష్ట్ర పరిధిలో వస్తువులు లేదా సరుకులను ఇతర దేశాలకు ఎగుమతి చేయడానికి అన్ని అవసరమైన మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వాలే కల్పించాలి. ఈ విధంగా ఎగుమతులను ప్రోత్సహించడానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యతను కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా చేసేటట్లు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దీనినే ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్స్ అని అంటారు. ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలే ఈ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏర్పాటు చేసి వాటిలో ఎగుమతులు చేయడానికి అవసరమైన అన్ని రకాలైన ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని స్టేట్ గవర్నమెంట్సే ప్రొవైడ్ చేయాలి. సో ఇవన్నీ కూడా కంట్రీలో అగ్రికల్చర్ సెక్టార్ని డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ద్వారా తీసుకోబడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, అంటే పర్సన్స్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఎంకరేజ్ చేయడం. సెకండ్ పాయింట్ ఏంటంటే సుగంధ ద్రవ్యాల తయారీకి ఉపయోగించే మొక్కలు ఏవైతే ఉంటాయో అటువంటి మొక్కలను ఎక్కువగా సాగు చేసే విధంగా రైతులను ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురాబడిన పాలసీ ఫ్రాగ్రెన్స్ అండ్ ఫ్లేవర్ డెవలప్మెంట్ సెంటర్. థర్డ్ పాయింట్ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్, అంటే మన కంట్రీ నుంచి వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా జరగడానికి, ఎక్స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురాబడిన ఒక పాలసీ ఈ ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్స్. ఫోర్త్ పాయింట్ ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్, అంటే కొన్ని స్పెషల్ ఏరియాస్ని సెలెక్ట్ చేసి అటువంటి స్పెషల్ ఏరియాస్లో కొన్ని ఇండస్ట్రీస్ని ఎస్టాబ్లిష్ చేసి వాటి నుంచి వచ్చిన అవుట్పుట్ని ఆ జోన్స్ నుంచి వేరే కంట్రీస్కి కానీ వేరే స్టేట్స్కి కానీ ఎక్స్పోర్ట్ చేస్తారు. దాన్నే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్, అంటే దేశంలో ఎక్కడైతే ఎక్కువగా నౌకాశ్రయాలు షిప్ యార్డ్స్ ఉన్నాయో అటువంటి ప్లేసెస్కి దగ్గర కొన్ని ప్లేసెస్ని కొన్ని యూనిట్స్ని సెలెక్ట్ చేసి అటువంటి యూనిట్స్లో ఇండస్ట్రియల్ అవుట్పుట్ ఎక్కువగా తీసుకొచ్చి ఆ ఇండస్ట్రియల్ అవుట్పుట్ని దగ్గరలో ఉన్నటువంటి నౌకాశ్రయాల ద్వారా వేరే ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తారు. వాటిని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ యూనిట్స్ అంటారు. 6th పాయింట్ ఎక్స్పోర్ట్ ప్రమోషనల్ ఇండస్ట్రియల్ పార్క్స్, అంటే ఎక్స్పోర్ట్స్ని బాగా ఎంకరేజ్ చేయడానికి, ఎక్స్పోర్ట్స్ని బాగా బూస్టప్ ఇవ్వడానికి అవసరమైన అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్స్కి అప్పగిస్తూ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన పాలసీని ఎక్స్పోర్ట్ ప్రమోషన్ ఇండస్ట్రియల్ పార్క్ అని అంటారు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా తీసుకోబడిన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలసీస్. నెక్స్ట్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్, అంటే గవర్నమెంట్ ఏ విధమైన రెగ్యులేషన్స్ తీసుకొచ్చింది అంటే దేశంలో ఇండస్ట్రియల్ అవుట్పుట్ని, ఇండస్ట్రియల్ ప్రొడక్టివిటీని బాగా పెంచడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ విధమైన రెగ్యులేషన్స్ తీసుకొచ్చి ఏ విధమైన యాక్ట్స్ని తీసుకొచ్చి వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది అనేది గవర్నమెంట్ రెగ్యులేషన్స్. ప్రభుత్వం యొక్క క్రమబద్ధీకరణ చర్యలు, అంటే దేశంలో పారిశ్రామిక ఉత్పత్తిని, వ్యవసాయ ఉత్పత్తిని కూడా బాగా పెంచడానికి గాను, వాటిని సరైన విధంగా నియంత్రించడానికి గాను ఏ విధమైన క్రమబద్ధీకరణ చర్యలు ప్రభుత్వం ద్వారా తీసుకోబడ్డాయి అనే దాన్నే గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అంటారు. దానిలో కొన్ని రకాలైన చట్టాల గురించి మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవడం జరిగింది. అంటే ప్రభుత్వం అనేక రకాలైన చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా అనేక విధాలుగా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. దానిలో ఫస్ట్ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, అంటే భారత కాంట్రాక్ట్ చట్టం 1872. సెకండ్ పాయింట్ ఫ్యాక్టరీల చట్టం 1948. థర్డ్ పాయింట్
కనీస వేతనాల చట్టం 1948. 4th పాయింట్ సెక్యూరిటీల కాంట్రాక్టు క్రమబద్ధీకరణ చట్టం 1956. 5th పాయింట్ వర్తకం మరియు వాణిజ్య మార్కుల చట్టం 1958. 6th పాయింట్ ఏకస్వామ్య మరియు అక్రమ వ్యాపారాల నిరోధక చట్టం 1969. 7th పాయింట్ పర్యావరణ పరిరక్షణ చట్టం 1986. 8th పాయింట్ వినియోగదారు పరిరక్షణ చట్టం 1986. ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలైన చట్టాలు తీసుకొచ్చి ఆ చట్టాల ద్వారా దేశంలో వస్తువులు లేదా ఉత్పత్తుల యొక్క నాణ్యతను ఏ విధంగా నిర్వహించాలి, వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలపై ఏ విధమైన నియంత్రణ క్రమబద్ధీకరణ అనేది చేయాలి మొదలైన వాటికి సంబంధించి అనేక నియమ నిబంధనలతో కూడిన ఈ చట్టాలు రూపొందించి ఈ చట్టాల ద్వారా ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక సంస్థలను వాటి యొక్క ఉత్పత్తిని నియంత్రించడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గవర్నమెంట్ మార్కెట్ పాలసీస్ అండ్ రెగ్యులేషన్స్.